సముద్రంలో చేపల వేట అర్ధరాత్రితో ఆగిపోయింది. ఏపీ తీర ప్రాంతాల్లో చేపల వేట నిషేధానికి గంట మోగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు తీరంలో నిన్న అర్ధరాత్రి నుంచి చేపల వేటకు విరామం ప్రకటించారు. జూన్ 15 వరకు అంటే 61 రోజుల పాటు ఇది కొనసాగనుంది. మత్స్య సంపద వృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. ఇందులో భాగంగా ఏపీ తీరంలో వేటకు వెళ్లిన మోటార్ బోట్లు, ఇంజన్ బోట్లని ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్నాయి. మరోవైపు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించిన చేపల వేటకు వెళ్తే కేసులు నమోదు చేయడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతారని అధికారులు హెచ్చరించారు. చేపలు గుడ్లు పెట్టే సీజన్లో ప్రతి ఏడాది సముద్రంలో వేటను నిషేధిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ప్రభుత్వం చేపల వేటను నిషేధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి నుంచి జూన్ 14 వరకు అంటే 61 రోజుల పాటు వేటను నిషేధించింది. ఈ సమయంలో ఎవరైనా వేటకు వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. వేటకు వెళ్తే వారి వద్దనున్న మత్స్య సంపదను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాక జరిమానాతో పాటు డీజిల్ రాయితీ, అన్ని రకాల సబ్సిడీ సౌకర్యాలను నిలుపుదల చేస్తారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డులు, కోస్టల్ సెక్యూరిటీ, నేవీ, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు నిత్యం పహారా కాస్తూ ఉంటారు. కానీ ఇంజన్లు లేని తెప్పట్లో వేట చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇవి కూడా కేవలం తీరం నుంచి 8 నాటికల్ మైళ్ళ దూరం లోపటే వేట చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సముద్రంలో చేపల వేట బంద్పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి జార్జ్ అందిస్తారు. నిత్యం జనాలతో రద్దీగా చేపలతో కలకళ్లాడే ఫిషింగ్ హార్బర్ వెలబెలబోనుంది. నేటి అర్ధరాత్రి నుంచి కూడా చేపల వేట విరామం ప్రకటించడంతో చాలా వరకు బోట్లన్నీ కూడా ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నాయి. దాదాపుగా 80% బోట్లన్నీ కూడా ఇప్పటికే చేరుకున్నాయి. మరికొన్ని బోట్లు కూడా ఈ ఫిషింగ్ హార్బర్కు చేరుకుంటున్నాయి. దాదాపుగా నేటి అర్ధరాత్రి నుంచి జూన్ 15 వరకు అంటే 2 నెలల పాటు ఈ వేట విరామం అనేది కొనసాగనుంది. ఏదైతే చేపల యొక్క పునరుత్పత్తికి ఈ విరామం అనేది ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చేపల వేట అనేది నిషేధిస్తారు. ఈ 2 నెలల పాటు మత్స్యకారులంతా కూడా ఇక్కడే ఫిషింగ్ హార్బర్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమైనా వలలు ఏమైనా ఉంటే వాటిని రిపేర్ చేసుకోవడం, బోట్లు ఏమైనా మరమ్మతులు వస్తే వాటిని రిపేర్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా అంటే జూన్ 15 ప్రారంభమైన ఈ చేపల వేట దాదాపుగా 10 నెలల పాటు కొనసాగింది. ప్రస్తుత సీజన్లో మత్స్య పరిశ్రమ అనేక ఒడిదుడుకులు సైతం కూడా ఎదుర్కొంది. మధ్యలో 2 తుఫాన్లు రావడంతో దాదాపుగా చేపల వేట అనేది సవ్యంగా సాగలేదు. ఫలితంగా 2023 సీజన్తో పోలిస్తే దిగుబడులు కాస్త తగ్గాయని మత్స్యకారులు చెప్తున్నారు. అది కాకుండా అనుకోని ప్రమాదాలు, గాలుల తీవ్రతకు కొన్ని బోట్లు కూడా దెబ్బతినడంతో ప్రభుత్వ పరంగా కూడా అనుకున్నంత స్థాయిలో ఈ నష్టపరిహారం అందకపోవడంతో వేటలో చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరొక వైపు ఈ పెరుగుతున్న ధరలు ఏవైతే దీనికి సంబంధించి డీజిల్ అయితేనేమి కానీ ఇతర ధరలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కొనుగోలు చేసి నడపడం కూడా, బోట్లు నడపడం కూడా చాలా క్లిష్టంగా మారిందని చెప్పి మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. నష్టాలు రావడంతో సీజన్ ముగికి ముందే 10% బోట్లను తీరంలోనే కట్టేశారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక విశాఖ ఈ ఫిషింగ్ హార్బర్కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 670 మరపడవలు, మరొక 1000 ఇంజిన్ పడవలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేపల వేటకు వెళ్ళి చేపలను పట్టుకొచ్చి ఈ ఫిషింగ్ హార్బర్లో అమ్ముతూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఈ చేపల వేట నిషేధం విధించడంతో దాదాపుగా అన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే 2 నెలల పాటు వేటకు వెళ్ళకపోవడంతో దాదాపుగా 13,000 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం 20,000 మత్స్యకార భరోసా సైతం కూడా ఆ లబ్ధిదారులకు అందించనుంది. మే నెలలోనే వీటిని అందిస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వంలో 10,000 విరామ పరిహారంగా ప్రకటిస్తే కూటమి ప్రభుత్వం 20,000 ప్రకటించింది. విరామ సమయంలో బోట్లు మరమ్మతులు, ఇంజిన్ మార్పులు, వలల తయారు వంటి పనుల మీద మత్స్యకారులు దృష్టి సారించనున్నారు. ఇక అనకాపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్రాయవరం, నక్కపల్లి, పాయిగ్రపేట మండలాల్లో కలిపి ముఖ్యంగా అంటే ఇంజిన్ కర్రతెప్పలు 2,360 ఉన్నాయి. సుమారు 80,000 వరకు జనాభా వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దాదాపుగా 14,000 మంది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 14,000 మందికి సైతం కూడా ఆయా జిల్లాల్లో మత్స్యకార భరోసా అయితే అందించనుంది. ఏదేమైనప్పటికీ 20,000 మత్స్యకార భరోసా అనేది ఇవ్వడం
రావడం పట్ల అయితే మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సకాలంలో కనుక ఇవి అందినట్లయితే కనుక తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మత్స్యకారులు భావిస్తూ ఉన్నారు. మరలా జూన్ 15న ఈ వేట అనేది ప్రారంభం కానుంది. జూన్ 15న మరలా ఈ ఫిషింగ్ హార్బర్ కళకళలాడనుంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.